సరే ఇప్పుడు ప్రతిపక్షాలు ప్రతిపక్షాల్లో విద్యార్థి నాయకులు తెలిసిన ప్రాపర్టీసే 554 ఎకరాలు అమ్మేసిండు. ఇక దండి పేరు మీద మార్చుకున్నటువంటి భూములు కొక్కొల్లలు కదా. సరే మేడం, ప్రతిపక్షాల్లో విద్యార్థి నాయకులు ఏదో ఆరోపణ చేస్తున్నాయి అనుకుందాం, కానీ ఇవాళ సినీ ప్రముఖులు అటు ప్రకాష్ రాజ్ కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, ఉపాసన కావచ్చు, వీళ్ళందరూ వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు. తెలంగాణకు సంబంధించినటువంటి ఈ 400 ఎకరాలు గనక ఒకవేళ అమ్మితే, వేలం వేస్తే అక్కడ ప్రకృతి నాశనం అవుతుంది, జింకలు అవన్నీ కూడా మరి వాళ్ళ స్థావరాలు కోల్పోతాయి, పచ్చటి అడవి పోతే హైదరాబాద్ కు ఆక్సిజన్ అందని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఎట్లా చూస్తారు? గూగుల్లో మీకు దొరుకుతుంది కదా, గూగుల్లో నుంచి డ్రోన్ ఎగరేస్తే నేను ఒకటి అడుగుతున్నా. ఇందాక వీళ్ళన్నీ జీవరాశులు అన్ని ఫోటోలు పెడుతున్నారు కదా, మరి ఈ డ్రోన్ ఎగరేస్తే రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టి 16 రోజులు జైల్లో పెట్టిండు. ఇట్లాంటివి ఏఐని ఉపయోగించి మీరు ఇవన్నీ పెడితే మీకు జైలుకు పంపించారా? నేను వీళ్ళందరూ ఉపాసన కానీ, రామ్ చరణ్ కానీ, ఇంకొకరు కానీ, XY కానీ ఎవరన్నా వచ్చిన వాళ్ళకి అడుగుతున్నా, గతంలో ఒక గూగుల్ మ్యాప్ తెప్పించుకోండి, ఇప్పుడుది తెప్పించుకోండి, అందులో ఎన్ని జీవరాశులు ఉన్నాయో, ఎంత ఎంత ప్రాణ నష్టం జరుగుతుందో అవన్నీ మీరు చూసినాక మాట్లాడండి. అసలు మేము మనుషులం కామా? జేసీబీలు పెట్టేటప్పుడు జీవరాశులు వస్తే వాటిల్ని చంపేసి జేసీబీలు నడిపించేటంత మూర్ఖత్వపు సొసైటీలో ప్రభుత్వం ఉన్నదా ఈరోజు? మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఎండిపోయిన చెట్లని దున్నిపిస్తుంటే దాని మీద వచ్చి పర్యావరణ రక్షణ, జింకలు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి అని వీళ్ళు పెట్టిన వీడియోలో, వీళ్ళు పెట్టిన ఫోటోలో చూసి వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అమలకి అందరిని అడుగుతున్నాం, మరి గతంలో కేసీఆర్ చేసినప్పుడు ఎందుకో మాట్లాడలేదు? పర్యావరణ రక్షణ గుర్తు రాలేదా వీళ్ళకి? అప్పుడు కూడా తెల్లాపూరు, కోకాపేటు, మాదాపూరు, హైటెక్ సిటీ ఇవన్నీ కొండలు, గుట్టలు లేదా చెట్లు, చేమలు కొట్టేసినాకనే కదా డెవలప్మెంట్ అయింది. అప్పుడు గుర్తురాలే? వీళ్ళు 10-15 ఏళ్ల నుంచి వన్యప్రాణ రక్షణ అని మొదలుపెట్టినటువంటి వీళ్ళు ఉన్నారు కదా, అప్పటి నుంచి గుర్తురాంది. సడన్గా ఈరోజు ఎందుకంటే సెలబ్రిటీలకి వాళ్ళు చేసే కొన్ని అరాచకాల మీద రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించారు కాబట్టి తప్పుడు విషయాలలో ఇప్పుడు బయటకు వచ్చి ప్రశ్నిస్తున్నారు అనుకుందాం. బెట్టింగ్ యాప్స్ మీద ప్రశ్నించినందుకు, సిట్ వేసినందుకే సినీ సెలబ్రిటీలు ఈ రకంగా ప్రమోషన్ చేస్తున్నారు అనుకోవాలా? అన్ని విషయాలలో అందరు టైట్ అయిపోయింది. ఎవరి అరాచకాలు నడుస్తలేవు. ఒక్కటే కాదు, అన్ని వ్యవస్థలలో ఎక్కడెక్కడైతే డ్రగ్స్ మాఫియా నడిపిస్తున్నారో, ఎక్కడెక్కడైతే సెలబ్రిటీలు నువ్వు అన్న విధంగా ఉన్నదో, లేకపోతే గతంలో అల్లు అర్జున్ విషయంలో కానీ ఇట్లాంటి ఏ విషయంలో అయినా సరే రేవంత్ రెడ్డి ప్రజాపాలన నడిపిస్తున్నాడు. ఆ అధికారం ఎవరికి చుట్టం కాదు, చట్టం అందరికీ సమానమే అని అందరి విషయాలలో ఒకే రకంగా భావం చూపిస్తున్నాడు. కాబట్టి ఆహా, కేసీఆర్ ఉన్నప్పుడు మాకు పడతలు ఉండే, మాకు పడతలు లేదు కాబట్టి రేవంత్ రెడ్డి మీద విరుచుకుపడాలి. ఎవరి మీద విరుచుకుపడినా ఎవరు 40 మందిది మాకు జవాబు ఇంపార్టెంట్, నలుగురిది ఇంపార్టెంట్ కాదు. 4 కోట్ల మంది ప్రజలకి ఏది మేలో మేము అది చేస్తాం. మేము నలుగురు గురించి మాట్లాడి వాళ్ళు అన్నారని చెప్పేసి వెనక్కి ఏదన్నా విషయాలలో తగ్గేదే పర్లేదు. ప్రభుత్వము, ప్రజలు ఇద్దరికి మధ్యలో వారధిగా మా కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారులకి ప్రజలకి మధ్యలో మా ప్రభుత్వం. వీళ్ళిద్దరి మధ్యలో సమన్వయం చేసుకొని పోయేది మా పని. కానీ ఎవడో పనికి మాలినోడు వాళ్ళ సొంత రాజకీయం కోసం, వాళ్ళ సొంత వ్యవహారాల కోసం ఎవడో వచ్చి మాట్లాడితే ఎవ్వరికి అంత ఈజీగా విని అబద్ధాల మాటల్ని సృష్టిస్తే మేమంత మూర్ఖత్వంగా నమ్మేటటువంటి వ్యవహారం మాది కాదు. ఒక్కసారి గుర్తుంచుకోవాలి అని చెప్తున్నాయి. ఎవరన్నా రాని, సెలబ్రిటీలు అన్నా రాని, ఎవరన్నా రాని, ఇప్పుడు మేము అమ్ముతాము అని ఎవడు అక్కడ చెప్పలేదు. అమ్ముతామా లేకపోతే డెవలప్మెంటే చేస్తామా? చేసినప్పుడు ఇప్పుడు లేచిన నోరులు ఆ రోజు ఏం సమాధానం చెప్తారో చెప్పాలి. ఒకటి, ఈ తెలంగాణకి కొత్త కారులు వస్తున్నాయి, కంపెనీ వస్తున్నది అనే వరకు అది నా ఘన కార్యం అంట. ఏం బీకినో గుడ్డిగడిది పళ్ళు దోమినావు 10 ఏళ్ళు, ఒక కారు రాకపోయే, ఒక ఇల్లు రాకపోయే, ఒక వాడ రాకపోయే, అన్నీ నావే అంటాడు. ఇండ్లు ఇస్తే మాదే అంటాడు, ఉద్యోగాలు ఇస్తే మాయే అంటారు. పూర్తిగా తన ఉద్యోగం పోయినందుకు డిప్రెషన్లో ఉన్నటువంటి కేటీఆర్ని అతి త్వరలో తీసుకొని పోయి ఏదైనా మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే బాగుంటుంది. ఇట్లాంటి వాళ్ళు బయట తిరిగితే సమాజానికి నష్టం జరుగుతుంది, సొసైటీ వీళ్ళ వల్ల నష్టపోతుంది. కాబట్టి ఇమీడియట్గా కేటీఆర్ని అనేవాడిని ఒక వైద్య పరీక్షలకు పంపించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. కానీ 400 ఎకరాల భూమిని అందులో అంగుళం కూడా కొనకండి, కొన్న తర్వాత 3 ఏళ్ల తర్వాత అధికారులకు మేము వస్తాం, మళ్ళీ లాక్కొని ఎకో పార్క్ గా మేము దాన్ని అనౌన్స్మెంట్ చేస్తామని అంటున్నారు. ఏం చేసిండో మరి, ఆడ 100 కోట్లకు అమ్మేటప్పుడు ఆడనే ఎకో పార్క్ చేసేసింటే అయిపోయిండే కదా. ఇప్పుడు కూడా చెప్తున్నా, దాని పక్కల బినామీల పేర్ల మీద 100 ఎకరాలు నువ్వు మీ చెల్లెలు మీ నాయన దోసి చాలా ఉన్నది, దాన్ని ఎకో పార్క్గా చేయి, దమ్ముంటే చేయి. ఎక్కడెక్కడైతే రియల్ ఎస్టేట్ చేసినావు
అంతెందుకు చిన్న చిన్న చెరువులు కుంటలకు కూడా వాళ్ళ పేరు మీద మ్, ఇదేమంటారు ధరణిలో ఎవరి పేరులో ఎక్కిచ్చేసారు. ఫస్ట్ నీళ్లు హైదరాబాద్లో నీళ్లు ఎక్కడ పోవాలనో తెలుస్తలేదు, వర్షపు నీళ్ళు చుక్కబడితే. నిన్న చూసినాం కదా పరిస్థితి. మరి నీళ్ళు ఎక్కడ పోవాలనో తెలుస్తలేవు, ప్రవహించిన నీళ్లు వర్షపు నీళ్లు, ఆ నీళ్ళు ఎక్కడ పోవాలనో తెలియక హైదరాబాద్ మహానగరము నీళ్ళల్లో నిండిపోయే పరిస్థితికి వస్తుంటే దాన్ని క్లియర్ చేయడానికి వాగులు వంతలు ఉండే, గొలుసుకట్టు చెరువులు ఉండే, అవన్నీ మూసేసి ఎవరి పేరు మీదో ధరణి పేరు మీద వచ్చింది కదా, ఫస్ట్ అవి తీసుకురా ఇక్కడికి. ఎన్ని 2 లక్షల ఎకరాలు ఉన్నాయి తెలంగాణలో. ఫస్ట్ అవి వాపస్ తీసుకొని వచ్చి ఎకో పార్క్ అన్న చెయ్యి, లేకపోతే నువ్వు దోచినటువంటి భూములు ఏమైనా ఉంటే అవి ఎకో పార్క్ చెయ్యి. నువ్వు చెప్పినట్లు వినడానికి ఈడ అధికారంలో మేమున్నామా? నువ్వు ఉన్నావా? నీకు ఇంకా 3 ఏళ్ళు అయినాక అధికారం వస్తుందా? కళ్ళుండు, ఇంకా 30 ఏళ్ళు అయిన తర్వాత కూడా నువ్వు అధికారంలోకి వస్తావా? ఇట్లనే పిచ్చెక్కి ఎర్రగడ్డకు పోతావా? చూసుకుంటూ కూర్చుందాం. ఫైనల్ గా హైకోర్టు సుప్రీంకోర్టు దాకా పోయారు. నిన్న హెచ్యూ పిల్లలంతా కూడా సంబరాలు చేసుకున్నారు, మేము విజయం సాధించినామని. ప్రతిపక్షాలు కూడా చెంపపెట్టలేక అయింది అధికార పార్టీకి. సో తాత్కాలికంగా అక్కడ చెట్లు నరకొద్దు, తాత్కాలికంగా చనువు చేయదంటూ కోర్టు చెప్పి తదుపరి ఉత్తర్వులు జారీ చేసేదారు. కానీ కోర్టు ఇది ప్రభుత్వ స్థలం కాదని అయితే చెప్పలేదు కదా. చెప్పిందా? నాకు చెప్పు. వీళ్ళు పోయిండ్రు, ఎవరు పోయినా కోర్టుకి స్టే వస్తుంది, అది పోయిండ్రు. కానీ అది ప్రభుత్వ స్థలం కాదు, ఎస్సీయూది అని అయితే కోర్టులు 2 హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ చెప్పలేదు కదా. మరి మీకు చెంపపెట్టు కొట్టినట్లనా, లేకపోతే ఇంకెవరికైనా చెంపపెట్టు కొట్టినట్లనా? కోర్టు డిసిషన్నే వ్యతిరేకిస్తున్నటువంటి దుర్మార్గులు మీరు. దీనికి సమాధానం రాబోయే కాలంలో సమాధానాలు వస్తాయి. అన్ని వెయిటెడ్. కాంగ్రెస్ పార్టీ నమ్మకం ఉందా సుప్రీంకోర్టులో ఊరట లభిస్తుంది ఈ చెట్ల విషయంలో, ఈ పర్యావరణ విషయంలో? సుప్రీంకోర్టులో హైకోర్టులో ఊరట లభిస్తుంది భవిష్యత్తులో? మీరు అనుకున్నటువంటి ఐటీ కార్డు లేకపోతే ఇంకో అభివృద్ధి చేస్తారని అనుకుంటున్నారా? మేము అభివృద్ధి చేయడం కోసమే 400 ఎకరాలు ప్రభుత్వ ఆస్తి అని వాపస్ తెచ్చినాము. కేసీఆర్ లాంటోడైతే ఎస్సీయూది అది ఇది అని చెప్పేసి లోపల గైబ్ చేస్తుంటే, ప్రభుత్వానికి వాపస్ తెచ్చిచ్చిన దానికి ఘనకార్యంగా నువ్వు సన్మానాలు చేయాల్సింది పోయి విద్యార్థులను అడ్డం పెట్టుకొని విద్యార్థుల్ని తీసుకొని వచ్చి రోడ్ల మీద కూర్చోటి మేము ఉద్యోగాలు ఇస్తున్నాం, నువ్వు మళ్ళీ రోడ్ల మీద తిప్పుతున్నావు వాళ్ళను. గతంలో తిప్పినావు వాళ్ళను, ఉద్యోగాలు ఇయ్యక తిరిగారు. మేము ఉద్యోగాలు ఇస్తుంటే ఇట్లాంటివన్నీ తీసుకొని వచ్చి సాకులు చెప్పి పిల్లల్ని భవిష్యత్తు పాడు చేస్తున్నావు. అంటే జీవితం మొత్తము నువ్వు నీ రాజకీయం కోసం చదువుకున్న విద్యార్థులతోని రాజకీయం చేసుడు, ఆడుకునుడే పని. రోడ్ల మీద దిప్పుడేనా నీ పని? వాళ్ళ మీద కేసులు పెట్టించుడే. ఎందుకో కేసీఆర్కు దెబ్బ తగలదు ఇట్లాంటి సమయంలో. తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటిదాకా విద్యార్థుల్ని నడి రోడ్డు మీద పెట్టి తమాషాలు చేస్తున్నావా? పబ్బం గడుపుకుంటున్నావా? డ్రామాలు చేస్తున్నావా? డ్రామారావు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.